గత వైసీపీ ప్రభుత్వంలో మరి చూసాం మనం పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు, వ్యక్తిగతమైన విమర్శలు చాలా దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఆర్జీవీకి సంబంధించి కానీ ఈ యొక్క పోసాని కృష్ణమురళికి సంబంధించిన కూడా మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోసాని మీద అలాగే ఆర్జీవీ మీద కూడా కేసులు నమోదైన నేపథ్యంలో ఈ రోజున పోసాని కృష్ణమురళి జ్ఞానోదయమైంది. మరి ఆ నేపథ్యంలో నేను ఇంకా రాజకీయాల్లో నేను ఉండదలుచుకోలేదు, నేను దూరంగా ఉంటాను, ఎవరి మీద విమర్శలు చేయను, ఎవరిని పొగడను, మాట్లాడనని కూడా మొత్తానికి జ్ఞానోదయమైంది. ఈ రోజున మరి పోసాని కృష్ణమురళి ఓపెన్గా బయటకు వచ్చి నాకు అసలు వైసీపీలోని సభ్యత్వమే లేదు అని చెప్పనని కూడా కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికి అంటే ఒక విధంగా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్స్ సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద చేసిన ఈ వ్యక్తిగత విమర్శల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్టెప్స్ తీసుకోవడం, సోషల్ మీడియా ఏదైతే ఆ చట్టానికి సంబంధించి కూడా అమలు చేయాలి, ఆ చట్ట సవరణ చేయాలి అని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయిన నేపథ్యంలో మరి ఈ రోజున పోసాని కృష్ణమురళి బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఒకసారి ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను, ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, మొత్తానికి ఆర్జీవీకి జ్ఞానోదయమైంది, నేను ఇంకెప్పుడు కూడా రాజకీయ పరంగా సినిమాలు తీయనని ఆయన కూడా చెప్పారు. మరి ఈ రోజున పోసాని కృష్ణమురళి మొత్తానికి జ్ఞానోదయమైంది, ముందే భయపడ్డారు నెక్స్ట్ ఏం స్టెప్స్ జరగబోతోందని. సో ఏంటి, నేను ఇంకా ఏ పార్టీ పరంగా నేను రాజకీయాలు మాట్లాడను, నా కుటుంబం ఇంపార్టెంటు ఏంటి, ఇలాంటి నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది మధు? ఆ పోసాని కృష్ణమురళి ఈ పోసాని కృష్ణమురళి ఒకటేనా రాజు? అది కాస్త ఎవరికైనా టెక్నికల్గా కానీ లేకపోతే చూసినటువంటి వీడియో చూసిన వారికి కూడా ఇది ఏదన్నా గ్రాఫిక్స్ చేశారేమో, ఏఐలో ఉపయోగించారేమో, లేకపోతే ఎడిటింగ్లో అంతా కూడా మార్చేశారేమో అని అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మాట్లాడినటువంటి మాటలు చూస్తే అయ్యో పాపం పోసాని కృష్ణమురళికి ఏం తెలియదు, చాలా అమాయకుడు, ఇన్ని రోజుల పాటు ఆయన ఏమీ మాట్లాడలేదు, మాట్లాడకపోయినా సరే ఇలా మాట్లాడారు అనేటటువంటి కేసు పెట్టారు అని అనుకుంటారు. కానీ అది కాదు, అది నిజం కానే కాదు. ఎందుకు నిజం కాదు అంటే అప్పుడు మాట్లాడిన కృష్ణమురళి ఇలా చొక్కా పైకి ఎగిరేస్తూ కూడా, రెండు చేతులు కూడా ఇలా పట్టుకొని షర్టును పట్టుకొని పైకి ఎగిరేస్తూ కూడా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గురించి ఇక అలా ఇలా అని కాకుండా తనకు నోటికొచ్చిన ఏ విధమైనటువంటి భాషను వాడకూడదో ఆ విధమైనటువంటి భాషను వాడి రెచ్చిపోయాడు. మామూలుగా కనుక సోషల్ మీడియాలో ఒక 2-3 కెమెరాలు కళ్ళ ముందు వచ్చి అలా నిలబడితే చాలు, ఇంకా అమ్మ అక్క ఆలి అనే విధంగా ఏ మాత్రం కూడా తేడా లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ నుంచి స్క్రిప్ట్ రావడం, ఈయన నోటి నుంచి బూతులు బయటికి రావడం, అదే ఇన్ని రోజుల పాటు సాగింది. కానీ ఈరోజు చూసుకుంటే అమూల్ బేబీ లాగా, చాలా ఏమీ తెలియనటువంటి అమాయకుడిలాగా బయటకు వచ్చి ఇక్కడి నుంచి నేనేం మాట్లాడను, ఇప్పటి వరకు మాట్లాడినవన్నీ కూడా క్షమించండి, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఏమీ మాట్లాడను అని ఇప్పుడు ఈరోజు చెప్పాడు. నిన్నేం చెప్పాడు? నేను చచ్చిపోయేంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాను, ఆయన కోసమే నేను ఎంత దూరమైనా ఏమైనా మాట్లాడతాను అన్నారు. 24 గంటలు కూడా గడవలేదు, వెంటనే మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ కెమెరా అంటారు కదా, ఒక సినిమాకి సంబంధించి షూటింగ్ జరిగేటప్పుడు కెమెరా యాక్షన్ 1 2 3 అంటారు కదా, ఆ విధంగా నిన్న ఒక డైలాగ్ చెప్పాడు, అదే మళ్ళీ ఇంకొక డైలాగ్ ఈరోజు చెప్పాడు. మరి ఆ డైలాగా ఈ డైలాగా రేపు చెప్పబోతున్నటువంటి ఇంకొక డైలాగా, ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. 24 గంటలు గడవక ముందే ఒక మాట మార్చేశాడు. నిన్నేం చెప్పాడు? ఖచ్చితంగా నిలబడతాను, ప్రాణం పోయేంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాను అని నిన్న చెప్పాడు. ఈరోజు ఏం చెప్పాడు? లేదు తుచ్, అదేం లేదు, ఇప్పుడు నేనంతా కూడా మారిపోయాను, ఇక నేనేమీ మాట్లాడను, నేనంతా కూడా అందరు ఏదైనా తప్పులుంటే క్షమించండి అంటూ కూడా ఒక చేతులెత్తి దండం పెట్టే విధంగా ఇప్పుడు మాట్లాడు. ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేశాము అని అనుకుందాం. నిన్న మాట్లాడింది, ఈరోజు మాట్లాడింది 24 గంటల్లో మారిపోయిన తర్వాత మళ్ళీ రేపు ఇంకొకటి మాట్లాడచ్చు కదా. ఇప్పుడే 24 గంటల్లోనే ఇంత డిఫరెన్స్ ఉంటే ఇక పైన మాట్లాడను అనే మాటకి ఎంతవరకు బలం ఉంది, ఆ మాటకి స్ట్రెంగ్త్ ఉందా అంటే నథింగ్, జీరో. దానికి కూడా రేపు మళ్ళీ మాట మార్చడు అనే మాటకు మాత్రం ఖచ్చితంగా కూడా ఎవ్వరికీ కూడా నమ్మకం లేదు. సిఐడిలో నమోదైనటువంటి ఒకే ఒక్క కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఎందుకు ఇప్పుడు
అందరూ కూడా ఇంతలా భయపడుతున్నారు అంటే బిఎన్ఎస్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి 111 సెక్షన్ ఖచ్చితంగా కూడా జైలుకు పంపిస్తుంది. ఏ ఒక్కరిని వదలడు. సోషల్ మీడియాలో పరాయి వ్యక్తులు అంటే వేరే వ్యక్తులకు సంబంధించి వ్యక్తిగత విషయాలు రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకొని దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ వ్యక్తిగతంగా ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్ళ పోస్టులని వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తే మాత్రం ఈ విధమైనటువంటి రిప్లై ఇచ్చే విధంగా బిఎన్ఎస్ యాక్ట్ అంత బలంగా ఉంది కాబట్టే ఈ రకమైనటువంటి మార్పులు 24 గంటల్లోనే వస్తున్నాయి. మరి ఇంకొక గడిచే 24 గంటల్లో వస్తాయా రావా అనేది కూడా తెలియాలి. ఖచ్చితంగా వస్తాయి, అందులో డౌటే లేదు. ఎందుకంటే నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది, రేపు కూడా ఇంకొకటి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగానే ఉంది. రాజు, మధు, నేను ఎవరి గురించి మాట్లాడను, నన్ను ఎవరు ఏమనలేదు అని చెప్పి ఒక విధంగా రియలైజేషన్ అంటే ముందే జాగ్రత్త పడ్డాడు అన్నట్టు కనిపిస్తుంది. ఏంటి మీరు అన్నట్టు ఆ బిఎన్ఎస్ చట్టం వస్తే ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు పోసానితో పాటు రామ్ గోపాల్ వర్మ అలాగే శ్రీరెడ్డి కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నన్ను క్షమించన్నా అని లోకేష్ కూడా లెటర్ రాయడం జరిగింది. సో వర్రా రవీందర్ రెడ్డి అంశంలో ఈ యొక్క సోషల్ మీడియా వేదిక చట్టం కనుక వస్తే మరి మిగతా నాయకుల పరిస్థితి ఏంటి మధు? ఇక్కడ అందరూ ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు పెట్టినటువంటి కేసులు అది ఒక వైపు అయితే అది ఇంపాక్ట్ అంటే కేసుల భయం అనేది చాలా తక్కువ. ఆ కేసుల్లో ఉన్నటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ భయమే ఇప్పుడు ఇంపాక్ట్ అనేది చాలా బరువుగా ఉందని చెప్పవచ్చు. అందుకోసమే వర్రా రవీందర్ రెడ్డి అయినా కావచ్చు, రేపు పట్టుబడబోతున్నటువంటి అవినాష్ పిఏ రాఘవరెడ్డి కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇంకొకటి XYZ ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు భయపడుతున్నారంటే దానికోసమే 111 సెక్షన్ ఏదైతే ఉందో దానికోసమే భయపడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు కూడా అడ్వకేట్లు ఉంటారు, వీళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చెబుతారు ఈ సెక్షన్ ఈ విధంగా ఉంది కాబట్టి మౌత్ కాస్త క్లోజ్ చేసుకొని ఉండడం ఎంతో మంచిది అనేటటువంటి మాటలు కూడా చెబుతారు. అందులో భాగంగానే ఈ విధమైనటువంటి క్షమించండి, తప్పైపోయింది, ఇక పైన మాట్లాడను, ఏ రాజకీయం వచ్చినా సరే రాజకీయాలు మాట్లాడను, నేను చాలా అమాయకుని అనేటటువంటి అమూల్ బేబీ మాటలు ఇప్పుడు వస్తున్నాయి తప్ప ఇంతకుముందు వచ్చినటువంటి మాటలు అమూల్ బేబీ మాటలు అప్పుడు రాలేదు కదా. అప్పుడేమొచ్చాయి అమ్మ నా బూతులు వచ్చాయి, ఇప్పుడేమో అమూల్ బేబీ మాటలు వస్తున్నాయి, అప్పుడేమో అమ్మ నా బూతులు మాటలు వస్తున్నాయి. మరి వీటన్నిటికీ కూడా రిజల్ట్ అయితే ఖచ్చితంగా కూడా కూటమి గవర్నమెంట్ అంత ఈజీగా క్షమించండి వదిలేయండి అంటే వదిలేసే ప్రసక్తి అయితే కనిపించడం ఎక్కడా కూడా 0% కూడా 1% కూడా అయితే ఎక్కడ మనకైతే కనిపించట్లేదు. రాజు, మధు, మరి రాష్ట్ర వ్యాప్తంగా పోసాని మీద దగ్గరగా 50 కేసుల దాకా నమోదయ్యాయి అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించి. మరి ఏంటి ఈ కేసుల విషయంలో ఎలా ఉండబోతుంది? ఆ కేసులకి పోలీసులు దానికి ఏదైతే నోటీసులు పంపించారో మరి ఆయన నాకు అసలు వాట్సాప్ లేదు, నేను మామూలు ఫోనే వాడతాను అని చెప్పిన నేపథ్యంలో మరి పోసాని మరి 50 కేసులు పోలీస్ స్టేషన్లు కేసులు నమోదైన నేపథ్యంలో ఏంటి మరి ఇతను సమాధానం కూడా చెప్పాలి కదా పోలీస్ స్టేషన్కి సంబంధించి, కానీ ఆయన కూడా దానికి వివరణ కూడా ఇవ్వాలి కదా మధు. వాట్సాప్, ట్విట్టరు, ఫేస్బుక్ ఇంకొకటో వాడట్లేదు, నాకు రావట్లేదు అంటే కుదరదు. ఏపీ పోలీసుల దెబ్బకు భయపడే కదా ఆయన ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. అలా భయపడ్డాడు అంటే కారణం ఏంటి? తన మీద కేసు నమోదైందని తెలుసుకునే కదా. తెలుసుకున్న తర్వాత అందులో ఏమేమి జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఆయనకు చెప్తాడు, ఆయన కూడా చూసే ఉంటారు. మీడియాలో వచ్చేటటువంటి కథనాల ద్వారా తెలుసుకుంటారు. పోలీసులు కూడా వెళ్తారు, వాళ్ళ ఇంట్లో ఒక నోటీస్ కూడా ఇస్తారు. 41A కింద నోటీసులు కూడా ఇస్తారు. వన్స్ ఆ నోటీసులు తీసుకున్న తర్వాత రావాలి. అది ఒక కేసు అయినా, ఒకటి పక్కన 2 సున్నాలు పెడితే 100 కేసులైనా సరే ప్రతి కేసుకు కూడా అటెండ్ అవ్వాలి. సిఐడి పెట్టినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నాయకుడు వంశీకృష్ణ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో సిఐడి కార్యాలయానికి వెళ్లాల్సిందే, అటెండ్ అవ్వాల్సిందే, సమాధానం సరిగ్గా చెప్పాల్సిందే. చెప్పకపోతే ఏం జరుగుతుందో కూడా మనకు తెలిసిందే.